మన వైజాగ్ రాధా గాయత్రి కేసు ఏదైతే ఉందో దాని మీద అయితే నేను మాట్లాడదలుచుకుంటున్నా. అంటే నా ఒపీనియన్ ఏంది అనేది నేను మాట్లాడతాను. ఎందుకంటే మనకు ఇంకా ఆ కేసు పూర్తి వివరాలు అయితే మనకు తెలియదు కాబట్టి అది ఎట్లా మలుపు తిరుగుతుందో, ఏం జరుగుతుందో, అసలు ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఎంతవరకు కేసు ఉంది ఏందనేది దాని గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మనకైతే ప్రస్తుతానికి ఒక 50 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళకైతే హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అనమాట. సో దయచేసి ఇంకెవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటే వీడియోను లైక్ చేయండి. మీకు నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకుంటే వదిలేసేయండి. సో మనం డీటెయిల్గా వెళ్ళిపోదాం వీడియోలోకి. ఇక ఈ కేసు విషయం స్టార్టింగ్ నుంచి చూస్తే వీళ్ళకు పోయిన ఇయర్ పెళ్ళి అయింది. ఇప్పటికి దగ్గర ఒక 7-8 నెలలు ఉంటుంది పెళ్ళి అయ్యే వాళ్ళకు. సో వీళ్ళు కొంచెం అనుమానంగా కొత్తగా ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్లో స్టార్టింగ్లో కొంచెం అనుమానాలు ఉంటాయి. అందులో వీళ్ళు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఒకరేమో గురుగ్రామ్లో చేస్తూ ఉంటే ఇంకొకరేమో అక్కడ చేస్తూ ఉంటాడు ఆ మనిషి శ్రీచరణ్. సో వీళ్ళకు పెళ్ళైన తర్వాత సమ్ అనుమానం, మొగునికి భార్య మీద అనుమానం. సో ఏం చేసినా కూడా భార్య గాయత్రి ఏం చేసినా కూడా వీడియో కాల్ చేయడం, పక్కన వాళ్ళు ఎవరున్నారు, అది ఉండారు, ఇట్లుండారా, ఎక్కడుండావు నువ్వు, ఇంతకు నీ పక్కన ఎవరుండారా, ఇన్ని క్వశ్చన్లు అనమాట. సో గాయత్రిని అనుమానపడిన రోజు అంటూ ఉండదు. రోజు ఆమె రూమ్లో ఉన్నా కూడా, ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రూమ్లో ఉన్నా కూడా ఆ రూమ్కి కూడా వీడియో కాల్స్ చేసి నీ పక్కన ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు, వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు అని చెప్పేసి ఇటువంటి అనుమానమైన క్వశ్చన్లు చేస్తూ ఉంటే ఆమె కొంచెం ఎందుకు ఇంత నేను ఇట్లా పడాలని చెప్పేసి ఆమెకు అనిపించింది. అదే విషయం తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పింది. ఇప్పుడు నేను చెప్పిన విషయం కూడా వాళ్ళ నాన్న చెప్పినదే, ఏదైతే వాళ్ళ నాన్న మీడియాకు చెప్పినాడో ఆ విషయమే ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇంకా చేసినాడు శ్రీచరణ్ అనే వ్యక్తి గాయత్రిని సాధారణంగా ఏం వదిలేదు. ఇంకా ఏం చేసినాడంటే ఆవిడ ఎప్పుడైతే ఆఫీస్కి పోవడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ఆమె బ్యాగులో ట్రాకర్ వేయడము, ట్రాకర్ వేసిన తర్వాత ఆ ట్రాకర్ ఆమె ఎక్కడెక్కడ పోతుంది, ఏం చేస్తుంది, ఇవన్నీ మొత్తం గమనిస్తాను అనమాట శ్రీచరణ్. ఇక ఆమె ఆల్రెడీ ముందే చెప్పింది, పెళ్లి కంటే ముందే నేను ఇట్లా జాబ్ చేయాలన్నా మానేయాలన్నా అని చెప్తే లేదు నువ్వు జాబ్ చేయని చెప్పేసి శ్రీచరణ్ చెప్పినాడని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ చెప్పినారనమాట, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ, గాయత్రి వాళ్ళ ఫ్యామిలీ. సో పెళ్లి కంటే ముందు జాబ్ చేయమని చెప్పినాడు. ఆడికి చెప్పిందంట ఆమె ఏమని, నేను ఇట్లా ఐటీ సెక్టర్ కాబట్టి నాకు నైట్ 2-3 కూడా కాల్స్ వస్తూ ఉంటాయి, సో నువ్వు అనుమాన పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఉంటే, అట్లాంటివి ఉండవు, నార్మల్గానే నేను అనుమాన పడాల్సిన అవసరం లేదు అది ఇది అని చెప్పేసి మొత్తానికైతే పెళ్లి చేసుకోనికి ఎన్నో డ్రామాలు అని చెప్పి ఏదో డ్రామా అన్నాడు, పెళ్లి చేసుకున్నాడు అనమాట. లాస్ట్ ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన నిజస్వరూపం అనేది బయటికి చేసినాడు. ఇక అనుమానం ఒక్కసారి అనుమానం వచ్చిందంటే ఇక మనం ఏం చేయలేము దానికి. అనుమానము భార్యాభర్తల మధ్య వచ్చిందంటే వాళ్ళు విడిపోయేది మంచిది. కానీ ఇక్కడ ఏం జరిగింది, విడిపోలేదు. జస్ట్ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళకు చెప్పుకుంది, నా పరిస్థితి ఇట్లుంది, నేను ఇట్లున్నాను, ఏదో కొంచెం సెలవులు వస్తే ఒక 2 నెలలు ఇంటికి వచ్చి 2 నెలలు మీతో గడుపుతాలి అనుకుని చెప్పిందనమాట వాళ్ళ నాన్నలతో. వాళ్ళ నాన్న చెప్పిన విషయం ఇది. కట్ చేస్తే 2 నెలలకు సెలవులకు ఇంటికి రావాల్సిన వాళ్ళు ఉత్తరాఖండ్ పోయినారు హనీమూన్ ట్రిప్ అని చెప్పేసి. ఈ మధ్య ఉత్తరాఖండ్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఎక్కడ హత్య చేయాలనుకుంటారో అక్కడికి, అదే ఉత్తరాఖండ్ తీసుకుపోతే సింపుల్గా హత్య చేసి రావచ్చు అని చెప్పేసి జరుగుతూ ఉన్నాయి అనమాట కొన్ని. సో అట్లనే వెళ్ళిన తర్వాత మంచిగా ఎంజాయ్ చేసినారు, బాగానే ఉంది. సమ్ రూమ్లో ఒక రూమ్ తీసుకున్నారు. ఆ రూమ్లోకి 11:30కు ఆ టైంలో చెక్ ఇన్ అయినారు రూమ్లోకి. తర్వాత సమ్ మద్యం సేవించినారు ఇద్దరు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి చెప్తున్నా, ఇంకా అది పూర్తి రిపోర్ట్ అయితే కాదు, ఇది ప్రిలిమినరీ రిపోర్ట్ అనమాట. సో మద్యం సేవించినారు. ఇంకా కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే వీళ్ళు కొంచెం ఇంటిమేట్లో కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ కోసం కొన్ని ట్యాబ్లెట్స్ యూజ్ చేసినారని చెప్పేసి కొంచెం జరుగుతూ ఉంది డిస్కషన్. అది ఎంత మటుకు నిజం అనేది పోస్ట్ మార్టం పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో వాళ్ళు ఒకవేళ ఆ ట్యాబ్లెట్స్ యూజ్ చేసింటే ఈ డెత్ అనేది ఆ ట్యాబ్లెట్ ఓవర్ డోస్ అయినడం వల్ల చనిపోయి ఉండొచ్చు. లేకపోతే అసలు అట్లాంటివి ఏమి లేకపోతే భర్త ఎవరైతే శ్రీచరణ్ ఉన్నాడో ఆయన ప్లానింగ్ చేసి పద్ధతి ప్రకారంగా ఇది నార్మల్ డెత్ అని నిరూపించడానికి ఏమన్నా చేసిండొచ్చు. ఇవన్నీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి ఆధారపడి ఉంటాయి అన్నమాట. ప్రస్తుతానికి వాళ్ళ భర్త చెప్పే విషయం ఏంటంటే, జస్ట్ మేము రూమ్లోకి చెక్ ఇన్ అయిన తర్వాత మద్యం సేవించినాము, అరౌండ్ 3:30 అండ్ 3:30 మధ్యలో మేము ఇద్దరం కలిసినాము అని చెప్పేసి చెప్తాను అనమాట. ఆయన పొద్దున్న లేచి చూసేకల్లా బెడ్ పక్కలో రక్తం కక్కుకొని చనిపోయింది.
ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమ్మాయికి కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ కొంతమంది బయటకు వచ్చిన సమాచారం ఏంటంటే అమ్మాయికి బట్టలు లేకుండా చనిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎంత భర్త కాకపోయినా కూడా వేరే వాళ్ళు ఎవరైనా కూడా కనీసం అమ్మాయి చనిపోతే అమ్మాయికి బట్టలను కప్పుతారు. నాకు తెలిసిన కొంతమంది న్యూస్ ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే, సో అమ్మాయికి ఆల్రెడీ బట్టలు వేసినాడంట. సో వేసి ఉండిందంట వాళ్ళ లోపలికి పోయే లోపు అని కొంతమంది న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పినారు నాకు. అది ఎంత మటుకు నిజం అనేది మనకు కూడా తెలియదు. ఇక ఇదనమాట. మొత్తానికైతే అమ్మాయి 3:30 అరౌండ్ 4 ఆ టైంలో చనిపోయింది. అతను రియలైజ్ అయ్యి వాళ్ళ మామకు కాల్ చేశాడు. మామ ఇట్లా నాకు కొంచెం టెన్షన్గా ఉంది, శ్రీచరణ్ కొంచెం సీరియస్గా ఉందని చెప్పేసి, గాయత్రి కొంచెం సీరియస్గా ఉందని చెప్పేసి వాళ్ళ మామకు ఫోన్ చేసి చెప్పినాడు. మామ అంటే ఎవరు? గాయత్రి వాళ్ళ నాన్నకు. ఇక వాళ్ళ నాన్న నాన్నల కన్నా కంగారు ఉంటుంది కదండి. ఇంకా వాళ్ళ నాన్న కంగారుగా ఇంకా ఏదో మొత్తానికైతే జరిగిపోయింది అట్లా. ఇక పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వచ్చారు. స్పాట్లో జరిగింది ఏంది అనేది వాళ్ళు మొత్తం చూసుకున్నారు. అక్కడ ఎవిడెన్స్ అన్ని తీసేసుకున్న తర్వాత ఇట్టిలో జరిగిందని చెప్పేసి వాళ్ళ నాన్నకు వివరించాను. గాయత్రి వాళ్ళ నాన్నకు చెప్పినారు. గాయత్రి వాళ్ళ నాన్న రిలేషన్స్ ఏంటి? మా అమ్మాయికి మద్యం సేవించే అలవాటు లేదు, అదొకటి. ఇంకోటి ఏంటంటే శ్రీచరణ్కి ఆల్రెడీ మా అమ్మాయి మీద అనుమానం ఉండే ఇట్లా అని చెప్పేసి కొన్ని వాళ్ళైతే కేసు అయితే ఫైల్ చేసినారనమాట. మన వైజాగ్లో కేసు ఫైల్ చేసినారు. ఇక తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఉత్తరాఖండ్ పోలీసులు అయితే ఎవరైతే స్పాట్లో ఉండే పోలీసులు వాళ్ళేమో ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చెప్తారు దీంతో శ్రీచరణ్ది ఎంత మటుకు హస్తం ఉంది ఈ డెత్తులు అనేది, లేకుంటే నార్మల్ డెత్తా లేకుంటే ఏంది అనేది కూడా వివరిస్తారు వాళ్ళేమో. సో అంత మటుకు మీరు ఏమనుకుంటున్నారు ఈ కేసు గురించి? అసలు మీరు ఆ అమ్మాయిది తప్పు ఉందా లేకుంటే అబ్బాయిది తప్పు ఉంది అని? ఇక్కడ అబ్బాయిది తప్పు ఉంది అని చెప్పలేము, అమ్మాయిది కూడా తప్పు ఉంది అని చెప్పలేము. అమ్మాయికి ఆల్రెడీ అనుమానం ఉంది, మొగుడు అనుమానపడతాడని తెలిసిన అమ్మాయి మొగుడితో కలిసి హనీమూన్ పోయింది. అంటే ఇది నార్మల్. ఖచ్చితంగా ఎంత అనుమానం ఉన్నా కూడా మొగుడు పిలిస్తే ఖచ్చితంగా పోవాల్సిందే భార్య. ఎందుకంటే ఈ అనుమానం 2 రోజులు 3 రోజులు ఉంటుంది, తర్వాత ఎల్లకాలం బతికిండేది మేమే కదా అని చెప్పేసి, కలిసిండేది మేమే కదా అని చెప్పేసి అనుకోవచ్చు. దీంతో ఎటువంటిది ఏం లేదు. ఇక్కడ డెత్ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ ప్లేస్, ఆ యొక్క అనుమానము, దీనివల్ల కొంచెం ఇది అనుమానం కేసు కింద మారిపోయింది. ఇక పోలీసులు దాన్ని ఛేదిస్తారనుకోండి. ఎందుకంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ అయితే ఏం కాదు. ఎందుకంటే శ్రీచరణ్ ఆల్రెడీ ఉన్నాడు, కేసు ఆయన మీద కూడా బుక్ అయింది, అతన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో చేసిన తర్వాత చెప్తారనమాట. సో నా ఒపీనియన్ అయితే ఇది. ఎందుకంటే 2 రకాలుగా ఉంది. ఒకటి ఆయనైనా ప్లానింగ్ ప్రకారంగా చంపేయడం, లేకుంటే ఈ ఏదైతే ట్యాబ్లెట్స్ ఓవర్డోస్ అయిందో దానివల్ల అయినా చనిపోయిండాలి. అంతకంటే వేరే రీజన్ అయితే ఏం కనపడడం లేదు. చూద్దాం ఏం జరిగేది. నా ఒపీనియన్ అయితే ఇదే. మీరైతే ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. కుదిరితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.